క్రికెట్ అంటేనే మన దేశంలో పూనకాలు లోడింగ్ 2024లో భారత క్రికెట్ అభిమానులను మరిపిస్తూ రోహిత్ సేన టీ20 వరల్డ్ కప్ ను అజేయంగా గెలవడం నిజంగానే ఓ అద్భుతం. ఇప్పుడు ఛాంపియన్ ట్రోఫీకి కూడా కైవసం చేసుకోవాలని భారత క్రికెట్ అభిమానులు ఆశిస్తున్నారు. ఎక్కడికక్కడ ప్రత్యేక పూజలు చేస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లోనూ క్రికెట్ అభిమానులు టీమిండియా విజేతగా నిలవాలని తెల్లవారుజాము నుంచే వివిధ మైదానాల్లో సందడి చేస్తున్నారు. రైట్, ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి సురేంద్రని అడిగి తెలుసుకుందాం. సురేంద్ర, మనకి క్రికెట్ ఫీవర్ కనిపిస్తోంది. ఇక విజయవాడలో సిచ్యువేషన్ ఏంటి? అరుణ, ఈరోజు ఛాంపియన్షిప్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్ జరగబోతుంది. భారత్ న్యూజిలాండ్ ఫైనల్లో తలపడనున్నాయి. ఈ నేపథ్యంలో అన్ని చోట్ల కూడా ఈరోజు జరిగే మ్యాచ్ గురించి చర్చ జరుగుతుంది. ఎవరు ఆధిపత్యాన్ని చలాయిస్తారు, ఎవరిని కప్పు గెలుచుకుంటారు అనేది అయితే పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ఉదయం నుంచి కూడా ఇండియా గెలవాలంటూ అన్ని చోట్ల కూడా ప్రత్యేక పూజలు చేస్తున్నారు. ఎక్కడెక్కడ స్టేడియంస్లో దీనికోసం ప్రత్యేకించి ఏర్పాట్లు కూడా చేసిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఈ మ్యాచ్ మొత్తంగా చూసుకుంటే ఎవరు గెలవబోతున్నారు, ఎవరికి హెడ్జ్ ఉందనేది అంశాల మీద అయితే ఉదయం నుంచి చర్చ జరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం మ్యాచ్ లో చూసుకుంటే ఇప్పటి వరకు భారత్ ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోలేదు. కివీస్ కూడా అదే విధంగా ఒక భారత్ చేతిలో తప్ప మిగతా ఏ మ్యాచ్ లో కూడా వాడకుండా ఈ రోజు ఫైనల్ కి వచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. మనతో పాటు క్రికెట్ కోచ్లు ఉన్నారు. క్రికెట్ కోచ్ తో కూడా మాట్లాడడం, అసలు ఏంటి పరిస్థితి, ఎలా ఉంది సార్, ఎలా చూస్తారు క్రికెట్ మ్యాచ్? అంటే భారత్ న్యూజిలాండ్ మ్యాచ్ లో ఎవరికి ఎడ్జ్ ఉందని మీరు అనుకుంటున్నారు? ఎందుకంటే మొత్తం మ్యాచ్ లో భారత్ ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకుండా ఫైనల్ కి వచ్చింది. న్యూజిలాండ్ కూడా భారత్ చేతిలోనే లాస్ట్ టైం ఓడిపోయిన పరిస్థితి. ఇప్పుడు మళ్ళీ ఇద్దరు తలపడబోతున్నారు. మళ్ళీ అదే రిపీట్ చేద్దాం అనుకుంటున్నాను నేను. ఇండియాకి ఎక్కువ శాతం ఎడ్జ్ ఉంది, 50% పైనే ఉంది ఎడ్జ్ ఇండియాకి. ఇండియానే గెలిచే ఛాన్స్ ఎక్కువ ఉంది. ఎందుకంటే మన వాళ్ళు రెగ్యులర్గా అక్కడే ఆడుతున్నారు మ్యాచ్లు. దానివల్ల ఎక్కువ పిచ్ అలా బిహేవ్ చేసిద్ది, వీళ్ళకి బాగా ఐడియా ఉంటుంది. దానివల్ల ఎక్కువ శాతం ఇండియాకి ఎడ్జ్ ఉంది. సార్, రీసెంట్గా సెమీఫైనల్ చూస్తే న్యూజిలాండ్ సౌత్ ఆఫ్రికాలో న్యూజిలాండ్ అత్యంత ప్రతిభని కనబరిచింది. దాదాపు ఈ సిరీస్లో న్యూజిలాండ్ కొట్టిన స్కోర్ ఎవరు కొట్టలేని పరిస్థితి. కాబట్టి మళ్ళీ అది రిపీట్ అయ్యే అవకాశం కూడా ఉంది. స్పిన్నర్లు బాగా ఉన్నారనేది కూడా అటుపక్క నుంచి వినిపిస్తున్నారు. వాళ్ళని మీరేం చెప్తారు? ఇండియా వాళ్ళకి ఎక్కువ ఉన్నారండి స్పిన్నర్లు. మన 4 స్పిన్నర్లు, 2 ఫేస్ బౌలింగ్ వల్ల చాలా ఇండియా పటిష్టంగా ఉంది. బ్యాటింగ్ ఆర్డర్ అయితే ఎక్సలెంట్. రోహిత్ శర్మ కానీ మన కోహ్లీ కానీ చాలా ఎక్సలెంట్గా ఆడుతున్నారు. దీనివల్ల ఇండియా మటుకు గెలుస్తుందని ఈరోజు. ఎంత స్కోర్ చేసే అవకాశం ఉంటుంది ఈరోజు మనకు బ్యాటింగ్ వస్తే 350+ అయ్యిద్దండి. 350+ అయింది. అంటే టాస్ ఈ రోజు మ్యాచ్ ని కూడా ఇండియా గెలిచే ఛాన్స్ ఉంది సార్. ఇప్పుడు 13 సార్లు ఓడిపోయారు, 14వ సారి ఓడిపోయినా కూడా ఈసారి ఛాంపియన్ ట్రోఫీ మనకు ఇండియాకి వస్తుందని మనం ఆశిస్తున్నాం. సరే, 2000లో కివీస్ చేతిలో మనం ఓడిపోయాం. మళ్ళీ 25 ఏళ్ల తర్వాత అదే మ్యాచ్ రిపీట్ అవబోతుంది. ఛాంపియన్ ట్రోఫీ ఎలా ఉండబోతుంది, ఎలా ఉంది? ఈసారి ఇండియా గెలుస్తుంది, కంపల్సరీ గెలుస్తుంది. ఇండియా బాగానే ఉందండి, ఫీల్డర్స్ బాగానే ఉన్నారు. అందులో ఈసారి స్పిన్నర్స్ 4 దింపుతున్నారు. మ్యాచ్ వచ్చేసి కొంచెం స్కోర్ వచ్చేసి 350 ఎబో కానీ మనం చేస్తే కంపల్సరీగా ఇండియా గెలుస్తుందండి. మనతో పాటు స్టూడెంట్స్ కూడా ఉన్నారు. ఎందుకంటే వీళ్ళు రెగ్యులర్గా మ్యాచ్ని ఫాలో అవుతున్న పరిస్థితి. వాళ్ళతో కూడా మాట్లాడతాం. ఎలా ఉండబోతుంది? చూసావు మ్యాచ్లన్నీ ఫాలో అయ్యావా? మ్యాచ్లన్నీ ఫాలో అయ్యాను. నాకు తెలిసి ఇండియానే ఎక్కువ ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే న్యూజిలాండ్కి ఎప్పుడు ఫైనల్స్లో ఏదో ఒక బ్యాడ్ లక్ అనేది వస్తుంటుంది. ఇండియాకి కొంచెం ఛాన్స్ ఉంటుంది. పైగా కోహ్లీ ఫామ్లో ఉన్నాడు. ఫినిషింగ్ వచ్చేప్పటికి హార్దిక్ కూడా మంచి టచ్లో ఉన్నాడు. బౌలింగ్తో బ్యాటింగ్తో, బ్యాట్తో బాల్తో రెండిట్లతో కొంచెం మంచి టచ్లో ఉన్నాడు. కాబట్టి హార్దిక్ పాండ్యా లాస్ట్లో వచ్చినా చివరి దాకా తీసుకెళ్ళడానికి ఉంటుంది. బ్యాటింగ్ అయినా బౌలింగ్ అయినా చేసింగ్లో విరాట్ కోహ్లీ తెలిసిందే ఎప్పటిలాగే మంచి ఫామ్లోకి వచ్చి కొడతాడు. నార్మల్గా ఫస్ట్ ఇన్నింగ్స్ అయినా సరే రోహిత్ శర్మ, శుభ్మన్ గిల్, విరాట్ కోహ్లీ మంచి స్కోర్ చేస్తారు నాకు తెలిసి. సో ఇండియాకి ఎక్కువ మ్యాక్సిమం 98% ఛాన్స్ ఉంది. న్యూజిలాండ్కి ఎప్పుడు ఏదో బ్యాడ్ లక్ వల్ల కొంచెం పోయింది. కాబట్టి ఇండియా విన్ అవుతుంది. ఫాలో అవుతున్న మ్యాచ్లు ఎవరు గెలుస్తారు? ఇండియా. ఏంటి కారణం ఏంటి? ఇండియా ఫామ్ లోకి వస్తే ఇంకా ఇండియా గెలిచిద్ది. అంతేనా? చెప్పు. ఇది చెప్తున్నారు. ఏం చెప్తావు? ఇండియా ఈరోజు న్యూజిలాండ్ మ్యాచ్ జరగబోతుంది, ఎలా అనిపిస్తుంది మీకు? ఫస్ట్ ఇండియా బౌలింగ్ చేస్తే మన దగ్గర షమి స్పిన్నర్స్, రన్స్ డిఫెండ్ చేసుకుంటారు, స్పిన్నర్స్ వికెట్ తీస్తూ ఉంటారు. ఇండియా గెలిచింది. విరాట్ కోహ్లీ కూడా ఫామ్లో ఉన్నాడు, రన్స్ వస్తాయి.
ఇది చెప్తున్నారు. పూర్తిగా మనం చూస్తే మ్యాచ్ ఇండియాకే హెడ్జ్ ఎక్కువ ఉంది. ఎందుకంటే స్పిన్నర్స్ ఈ రోజు మ్యాచ్ని డిసైడ్ చేయబోతున్నాయి. పిచ్ కూడా స్పిన్నర్స్కి అనుకూలంగా ఉంటుంది. భారత్లో స్పిన్నర్స్ ఎక్కువ ఉన్నారు న్యూజిలాండ్తో పోల్చుకుంటే. కాబట్టి ఈ మ్యాచ్ను మొత్తంగా స్పిన్నర్స్ తమ చేతిలో తీసుకొస్తారు. ఖచ్చితంగా ఇండియాకి అవకాశాలు ఎక్కువ ఉన్నాయంటూ క్రికెట్ అభిమానులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇండియా గెలవాలంటూ, ఇండియా ఆల్ ది బెస్ట్ అంటూ కూడా వాళ్ళంతా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అరుణ. రైట్ సురేంద్ర, థ్యాంక్ యూ. రైట్, ఇక ఫైనల్ మ్యాచ్లో భారత్ న్యూజిలాండ్ ఢీకొట్టబోతున్నాయి. మనకి ఫీవర్ తెలుగు రాష్ట్రాల్లో రెండిట్లో కనిపిస్తోంది. ఆ వైబ్రేషన్స్ అందరూ అభిమానులు, క్రికెట్ అభిమానులు సందడి చేస్తున్నారు, ప్రత్యేకంగా పూజలు చేస్తున్నారు. ఇక మనకి తిరుపతి నుంచి మూర్తి, అదేవిధంగా కర్నూలు నుంచి లోకేష్, వైజాగ్ నుండి అనిల్, ఇక విజయవాడ. ఫస్ట్ తిరుపతి వెళ్దాం. తిరుపతి నుంచి మూర్తి మరిన్ని అప్డేట్స్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. తను మైదానంలో ఉన్నారు. మూర్తి, చెప్పండి. అరుణ, ఏదైతే ఛాంపియన్ ట్రోఫీలో వరుస విజయాలతో దూసుకుపోతున్నటువంటి భారత్ జట్టు ఈసారి ఇప్పటికే ఈ యొక్క విజయ దుందుబి మోగిస్తున్నటువంటి ఆశాభావాన్ని అయితే క్రీడాకారులు వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం తిరుపతిలో క్రీడాకారులంతా కూడా, క్రికెట్ వీరాభిమానులంతా కూడా ఖచ్చితంగా భారత్ విజయం సాధించాలన్నటువంటి ప్రత్యేకంగా పూజలు చేస్తూ ఉన్నారు, ఆరాధిస్తూ ఉన్నారు. ఏదైతే ఛాంపియన్ ట్రోఫీ వరుసగా మూడోసారి తమ యొక్క భారత జట్టు సాధించాలన్నటువంటి ధీమాతో వీరంతా ఉన్నారు. 2000 సంవత్సరంలో ఎదురైనటువంటి పరాభవానికి ప్రతీకారం తీర్చుకోవాలని భారత్ ఎదురు చూస్తోంది. 25 ఏళ్ల తర్వాత ఈ రోజు ఛాంపియన్ ట్రోఫీలో మరొకసారి అవకాశం వచ్చింది. ఏ విధంగా చూడాలంటారు సార్? ఖచ్చితంగా ఇది ఒక విధంగా చెప్పాలంటే మనం ప్రతీకారం తీర్చుకునే మ్యాచ్ కూడా అనాలి. ఎందుకంటే 2000 సంవత్సరంలో న్యూజిలాండ్తో ఛాంపియన్స్ ట్రోఫీలో ఓడిపోయాం. ఇప్పుడు అదే మ్యాచ్ మనకు అవకాశం, అదే ఫైనల్స్ తలపడుతున్నాం. ఇదే వేదికగా గత లీగ్లో మనకు న్యూజిలాండ్ మనతో ఓడిపోయింది. 250 రన్లు కూడా చేసి చేయలేక 200లకు ఆల్అౌట్ అయిపోయింది. అదే మానసిక స్థైర్యంతో, అదే ఆటతో, అదే న్యూజిలాండ్ పైన మళ్ళీ మనం పై చేయి సాధించి ఖచ్చితంగా రోహిత్ శర్మ తన 2వ ఐసీసీ ట్రోఫీని, అది ఛాంపియన్షిప్ ట్రోఫీని తన ఖాతాలో వేసుకోబోతున్నాడు. ఈ రోజు రోహిత్ శర్మ గత మ్యాచ్ లో మనం చూసాం, రోహిత్ 10 రన్లు, 15 రన్లు, 20 రన్లు అవుట్ అవుతున్నాడు. ఏదైతే తనకి చిన్నపాటి పొరపాటు ఉందో, బాడీ లాంగ్వేజ్ ని ఒక్కరో సెట్ చేసుకున్నాడంటే ఈ రోజు రోహిత్ శర్మ సింగిల్ హ్యాండెడ్ గా సెంచరీతో వీరోచితంగా మ్యాచ్ ని గెలిపించే అవకాశం 100% ఉంది. అంటే ఈ రోజు ఖచ్చితంగా వరుస విజయాలతో దూసుకుపోతోంది. ఫైనల్ కూడా అలవకగా ఆడి గెలుస్తామన్న ధీమా అయితే ప్రతి ఒక్కరిలో ఉంది. ఏ విధంగా చూడొచ్చు అంటారు? మనం చూసినట్టయితే ఇప్పుడు ఓపెనింగ్ పార్ట్నర్షిప్ చూసినట్టయితే రోహిత్ శర్మ అండ్ గిల్ ఖచ్చితంగా ఈ మ్యాచ్లో 100% రిజల్ట్ అనేది ఉంటుంది. ఎందువల్లంటే రోహిత్ శర్మ కంటిన్యూగా ఫెయిల్యూర్స్ వస్తున్నాయి, గిల్ ఆటోమేటిక్గా ఫామ్లో ఉన్నారు. రోహిత్ శర్మ ఖచ్చితంగా ఈ మ్యాచ్ ఆడతాడు. ఇంకోటి వన్ డౌన్ చూసినట్టయితే విరాట్ కోహ్లీ చాలా స్ట్రాంగ్ బ్యాట్స్మెన్ అండ్ బేసిక్గా రన్ మిషన్ అంటారు విరాట్ కోహ్లీని. 100% విరాట్ కోహ్లీ 100% తన రోల్ అనేది కీ రోల్ ఖచ్చితంగా ప్లే చేస్తాడు. థర్డ్ వన్ అయితే శ్రేయస్ అయ్యర్, మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్. ఇప్పటి వరకు జరిగిన మ్యాచ్ అన్నిటిలో శ్రేయస్ అయ్యర్ 100% తన ఎఫిషియన్సీని ప్రూవ్ చేసుకుంటూ వస్తున్నాడు. తర్వాత ఆటోమేటిక్గా ఇంకా ఆల్రౌండర్ కోటాకు వస్తే, ఆల్రౌండర్ కోటాలో హార్దిక్ పాండ్యా కావచ్చు, రవీంద్ర జడేజా కావచ్చు అండ్ అక్షర్ పటేల్ కావచ్చు, ఖచ్చితంగా వాళ్ళ రోల్ 100% ప్లే చేస్తున్నారు. ఇంకా మెయిన్ ఇండియా 100% గెలుస్తుందని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఛాంపియన్ ట్రోఫీలో భారత్ విజయం సాధిస్తుందని చెప్పి ధీమా వ్యక్తం చేస్తున్నారు. ప్రధానంగా తిరుపతిలో క్రీడాభిమానులు అయితే ఉదయం నుంచి కూడా వీరంతా కూడా చాలా రెట్టించిన ఉత్సాహంతో ఈరోజు గ్రౌండ్ లో భారత్ విజయం సాధించాలని చెప్పేసి ప్రత్యేకంగా పూజలు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. వారి యొక్క ధీమాను వ్యక్తం చేస్తూ ఉన్నారు. అరుణ. ఓకే మూర్తి, థ్యాంక్ యూ. నెక్స్ట్ ఇక మనం కర్నూలు వెళ్దాము. ఇక క్రికెట్ అభిమానులే కాదు, దేశం మొత్తం ఎదురు చూస్తోంది ఇండియా గెలవాలి అని, ప్రత్యేకంగా పూజలు చేస్తున్నారు. అభిమానులు అయితే ఒక ఉత్కంఠ కనిపిస్తోంది ఇండియా గెలవాలి అని చెప్పేసి. ప్రస్తుతం లోకేష్ అందుబాటులో ఉన్నారు మనకి. లోకేష్. అన్నా, మనం చూసుకున్నట్లయితే ఈ యొక్క ఛాంపియన్షిప్ ట్రోఫీ ఫైనల్ కౌంట్ డౌన్ అనేది మొదలైంది. ఇక్కడ సందడి వాతావరణం కూడా కనపడుతున్న పరిస్థితి అయితే కనపడుతుంది. ఎందుకంటే ప్రపంచ క్రికెట్ అభిమానులంతా ఈ రోజు కోసం ఎదురు చూస్తున్నారు. ఏ విధంగానైనా ఈరోజు భారత్ ఫైనల్లో గెలిచి మూడోసారి యొక్క కప్పు కొట్టాలనే ఒక ఆశ అయితే ఈ యొక్క క్రికెట్ అభిమానుల్లో కనపడుతున్న పరిస్థితి అయితే కనపడుతుంది. ఇక్కడ క్రికెట్ అభిమానులు పెద్ద సంఖ్యలో చేరుకొని ఖచ్చితంగా ఇండియా గెలిచాలంటూ కోరుకుంటున్న పరిస్థితి కనపడుతుంది. కొంతమంది క్రికెట్ అభిమానులు వారితో మాట్లాడదాం. చెప్పండి, ఈరోజు చూసే మ్యాచ్ ఏ విధంగా ఉండబోతుంది అనుకుంటారు? ఖచ్చితంగా ఇండియా గెలుస్తుంది. ఎందుకు గెలుస్తుందంటే ఇండియాలో మనకు పటిష్టమైన బ్యాటింగ్ ఉంది, బౌలింగ్ ఉంది.
బ్యాటింగ్లో భాగంగా శుభ్మన్ గిల్, రోహిత్ శర్మ, తర్వాత మిడిల్ ఆర్డర్ అయితేనేమి, అలాగే లోయర్ ఆర్డర్ అయితేనేమి, అన్ని విధాలలో మనం బ్యాటింగ్లో అంటే 11 మంది ఉంటే 10 మంది బ్యాట్స్మెన్ ఉన్నారు కాబట్టి ఈసారి ఇండియా చేజింగ్లో అయితే ఖచ్చితంగా గెలుస్తుంది. అలాగే మనం ఫస్ట్ బౌలింగ్ తీసుకున్నప్పుడైతే మన వరుణ్ చక్రవర్తి అయితేనేమి, అక్షర్ పటేల్ అయితేనేమి, అని చేసి మన కింద కుల్దీప్ యాదవ్ అయితేనేమి, వీళ్ళందరూ స్పిన్ మాయాజాలం 4 స్పిన్నర్లను పెట్టి ఈరోజు మన ఈ ఇండియా టీం ఆడిపిస్తుంది. కాబట్టి దుబాయ్ పిచ్లు కూడా మనకు అనుకూలంగా ఉన్నవి. ఎందుకనగా మనం 3 మ్యాచ్లు ఆడాము, 3 మ్యాచ్ గెలిచాము. అలాగే ఇప్పుడు ఈ మ్యాచ్ కూడా మనము ఈజీగా గెలుస్తాము. కాబట్టి అది మనం గమనించాలి. ఇంకొకటి మనకు ఇప్పుడు జరుగుతున్నటువంటి మ్యాచ్ల్లో కోచ్ గంభీర్ కావడం అనేది మనకు చాలా బలంగా ఉంది. ఎందుకనగా అతను కూడా మంచి బ్యాట్స్మెన్, అతను ఎన్నో వన్డేలు మ్యాచ్లు ఆడి అలాగే వరల్డ్ కప్లో ఆడాడు. కాబట్టి మనకు ఈరోజు అతను ఇచ్చిన సూచనల ప్రకారము రోహిత్ శర్మ అనేది మనకు ఈరోజు మన ఇండియా నుంచి మనకు ఖచ్చితంగా కీలకంగా మారుతుంది. ఎందుకనగా రోహిత్ అనేది మంచి బౌలింగ్, ఎప్పుడు ఎవరు వేయాలనేది. మొన్న కూడా ఆస్ట్రేలియా మ్యాచ్లో జడేజా 2 వికెట్లు తీయకపోయింటే మనకు చాలా కుతికిల మీదకి వచ్చేది మ్యాచ్. అప్పుడు జడేజా 2 వికెట్లు తీసి వాళ్ళను ఆస్ట్రేలియా వాళ్ళని ఎన్నికపించడం జరిగింది. అలాగే మనం చూసుకున్నట్లయితే ఈ యొక్క ఉత్కంఠభరితంగా జరిగే మ్యాచ్ ఏ విధంగా ఉండదు అనుకుంటున్నారు? సూపర్గా ఉంటుంది. ఈరోజు ఛాంపియన్షిప్ ట్రోఫీ మందే. ఎంతమంది ఏ క్రీడలో ఉన్నా కానీ అందరూ క్రికెట్ అభిమానులే. ఈరోజు రోహిత్, విరాట్, అలాగే పాండ్యాని మర్చిపోకూడదు. ఒంటి చేత్తో మ్యాచ్ని గెలిపిస్తారు. నో డౌట్ ఎట్ ఆల్ మనం విన్ అవుతాం. ఆల్రెడీ ఒకసారి న్యూజిలాండ్కి ఒకసారి బుద్ధి చెప్పినాం, మళ్ళీ అదే టీం మళ్ళీ ముందుకు వచ్చింది. ఫైనల్స్ మాత్రం ఇండియాదే. ఇదే మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ఉన్న అభిమానులంతా ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారు ఖచ్చితంగా 3వ సారి కూడా ఇండియా విజయం సాధించి తమ పేరు నిలబెడుతుందంటూ ఎంతో ఆశాభావం వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే కర్నూలులో కనపడుతుంది. అరుణ. ఓకే లోకేష్, థ్యాంక్ యూ. ఇక వైజాగ్ వెళ్దాం. అన్ని ఆటలు ఒక లెక్క, క్రికెట్ మరో లెక్క అంటున్నారు వైజాగ్ వాసులు. మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి నరేష్ని అడిగి తెలుసుకుందాం. నరేష్, చెప్పండి, మైదానాల్లో ఇప్పటికే పెద్ద స్క్రీన్లు ఏర్పాటు చేసుకోవటం, అందరూ కలిసి సందడిగా క్రికెట్ని ఎంజాయ్ చేయడానికి ప్లానింగ్లు వేసుకున్నట్టుగా తెలుస్తోంది. సో వైజాగ్లో ఎలాంటి సిచ్యువేషన్ కనిపిస్తోంది? సాగర్ తీరాన ఈ ఛాంపియన్స్ ట్రోఫీ హీట్ అనేది కనిపిస్తుంది. పూర్తి స్థాయిలో సుమారు 25 సంవత్సరాల క్రితం ఇదే సేమ్ ఛాంపియన్ ట్రోఫీకి సంబంధించిన ఫైనల్లో న్యూజిలాండ్ చేతిలో ఓడిపోయిన ఇండియా ఇప్పుడు ఖచ్చితంగా గెలుస్తుందని కూడా విశాఖవాసులు ఆశాభావం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం మనం ఆంధ్ర యూనివర్సిటీలోని ఇంజనీరింగ్ గ్రౌండ్లో ఉన్నాము. పూర్తిగా కూడా క్రీడాకారులు చాలామంది ఇక్కడ ఉన్నారు. అదేవిధంగా కొంతమంది యువత కూడా ఉన్నారు. వారిని అడిగి పూర్తిగా తీసుకుందాం ఛాంపియన్ ట్రోఫీకి సంబంధించి ఎంత మేర కూడా, ఎందుకంటే చాలా వరకు యావత్ భారతదేశం మొత్తం కూడా ఛాంపియన్ ట్రోఫీలో ఇండియా గెలుస్తుందని కూడా ఆశాభావం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. చూద్దాం, ఈరోజు ఛాంపియన్ ట్రోఫీ ఉంది కదండి, పూర్తిగా కూడా ఈరోజు ఛాంపియన్ ట్రోఫీ దుబాయ్ వేదిక కూడా జరగబోతుంది. ఇండియా ఏ విధంగా ఆడబోతుంది, ఆ గేమ్ ప్లాన్లో చేంజెస్ కనిపిస్తాయి అనుకుంటున్నారా? సేమ్ స్ట్రాటజీ ఫాలో అవుతారు భయ్య మ్యాక్సిమం. ఇంకా న్యూజిలాండ్ కూడా స్ట్రాంగ్ టీమే, వాళ్ళు కూడా తక్కువ అంచనా చేయలేము. మనం మ్యాక్సిమం మనం గెలిచే ఛాన్సెస్ మనకే ఎక్కువ ఉన్నాయి. పిచ్ అది కూడా స్లో పిచ్ అనుకుంటాం కానీ పర్లేదు, వాళ్ళకి అడ్వాంటేజ్ ఉంది, మనకి అడ్వాంటేజ్ ఉంది. యాక్చువల్లీ ఇండియా గెలుస్తుంది, మనమే గెలుస్తాం, పక్కా మనమే గెలుస్తాం. అంటే ఎగ్జాక్ట్గా 25 years బ్యాక్ 2000లో సేమ్ ఇదే విధంగా న్యూజిలాండ్ అండ్ ఇండియా కూడా ఫైనల్స్ రావడం జరిగింది. ఆ టైంలో ఇండియా ఓడిపోవడం జరిగింది. అయితే ఇప్పుడు ఈరోజు మ్యాచ్ ఖచ్చితంగా ఏదైతే ఏదైతే పాత కక్ష అనుకోవచ్చు, లేకపోతే పగ అనుకోవచ్చు, దాన్ని తీర్చుకుంటారు, పక్కా తీర్చుకుంటారు. మొన్న వరల్డ్ కప్లో కూడా వాళ్ళతో సెమీఫైనల్ మనం ఎలా ఓడిపోయాము, ఇవన్నీ మొత్తం పగ తీర్చుకుంటారు పక్కా. మన రివెంజ్ అనేది ఉంటుంది. వాళ్ళకి కూడా మన మీద రికార్డ్స్ బాగానే ఉన్నాయి. ఆ రికార్డ్స్ అన్ని మన వాళ్ళు చెరిపేసి కొత్త రికార్డు సృష్టిస్తారు. రోహిత్ శర్మ నాయకత్వంలో రోహిత్ శర్మ కప్పు, లాస్ట్ టైం T20 వరల్డ్ కప్ ఎలా గెలిచాము, ఇప్పుడు ఛాంపియన్స్ ట్రోఫీ కూడా మనం పక్కా గెలుస్తాం. పరిస్థితి పూర్తి స్థాయిలో కూడా చూస్తున్నాము. ఛాంపియన్ ట్రోఫీకి సంబంధించి మరికొంతమంది యువకులు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకునే ఛాంపియన్ ట్రోఫీకి సంబంధించి ఏ విధంగా ఉండబోతుంది. ఈ రోజు దుబాయ్లో జరుగుతుందిగా మ్యాచ్ ఎలా ఉంటుంది అనుకుంటున్నారు? మ్యాచింగ్లో 2 పెద్ద టీంలు అన్న, మనం ప్రొడక్ట్ చేయలేము విన్నది. 2 పెద్ద టీంలు కాబట్టి టాస్ కీలకం అవ్వచ్చు. అందులోని మళ్ళీ ఇలా ఆస్ట్రేలియా అది స్లో పిచ్ కాబట్టి స్లో అవర్స్ ఉంటాయి. అది ఆస్ట్రేలియా పిచ్, అది బిఫోర్ ఆస్ట్రేలియాతో జరిగింది, పాకిస్తాన్తో జరిగిన పిచ్ని తయారు చేశాను అన్నారు. మరేమో టాస్ పడినంత వరకు మనకు తెలియదు. మ్యాక్సిమం చేజింగ్ టీం కొట్టేస్తాం. మరి ఇప్పుడు టాస్ ఇప్పుడు వరకు అనుకుంటే ఇప్పుడు వరకు మనం టాస్ ఓడిపోతూ వచ్చాం కదా ఇప్పుడు వరకు జరిగిన మ్యాచ్ల్లో, మరి ఏ విధంగా ఉండదు? కానీ మనం ఇప్పుడు టాస్ ఓడిపోయినా మనం చేజింగ్ చేసాం కదా. మన న్యూజిలాండ్తో ఒకటే అన్నీ చేజింగ్ చేసాం, బట్ అన్నీ గెలిచాం. చేజింగ్ ఫస్ట్ వికెట్ కూడా గెలిచాం. బట్ ఈ ఫైనల్ మ్యాచ్ మాత్రం పెద్ద టీం కాబట్టి న్యూజిలాండ్, దాన్ని ఆల్రెడీ మనం 2019లో చూసాం. మన సెమీఫైనల్లో మనం డిఫెండ్ చేసి మన మీద గెలిచారు వాళ్ళు 11 runsతోని. మరి ఇప్పుడు
బోత్ టీం పెద్ద కాబట్టి టాస్ కీలకంగా మారుతుంది, చేజింగ్ ఏదైతే అదే. రైట్, ఇది పరిస్థితి. పూర్తి స్థాయిలో విశాఖ వారసులు అనేక ప్రిడిక్షన్స్ చెప్తున్నారు. ఒకవైపు టాస్ కీలకంగా మారని చెప్తున్నారు, అదేవిధంగా పిచ్ కూడా స్లోగా ఉండే అవకాశం అని చెప్తున్నారు. అయితే ఏదైనా సరే రెండు కూడా పెద్ద టీంలే కాబట్టి హోరాహోరీగా పోరు జరిగే అవకాశం కూడా విశాఖ వాసులు చెప్తున్న పరిస్థితే కనిపిస్తుంది. ఓకే నరేష్, థ్యాంక్ యూ.